E in connected of vertex V1 and V2. There is no edge G connected either two vertices V1 and V2. ఏం అర్థమైందా? చూడండి, సింపుల్ గా చెప్తాను చూడండి. కనెక్ట్ బై పార్ట్స్ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫ్ రెండు ముక్కలుగా చేయండి. చేస్తే రెండు సెట్ల కింద డిఫైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏదో గ్రాఫ్ తీసుకోండి, మీకు నచ్చిన గ్రాఫ్ తీసుకోండి. ఇలా గ్రాఫ్ తీసుకోండి. V1, V2, V3, V4, V5 మీరు రెండు పార్ట్స్ గా డివైడ్ చేసుకోండి. వాట్ ఇస్ ద ఫస్ట్ వెర్టెక్స్? V1, V3, V5. ఇంకో వెర్టెక్స్ తీసుకుంటున్నాం మనం సెట్ V2, V4. అంటే ఎలా చేస్తాం? ఈ వెర్టెక్స్ నుంచి ఈ సెట్ నుంచి ఇది ఒక సెట్ ఏ, ఇది ఒక సెట్ బి. ఈ సెట్ లోంచి ఈ సెట్ కు ఎడ్జ్ ఉండాలి, ఈ సెట్ లోంచి సెట్ ఎడ్జ్ ఉండాలి, ఈ సెట్ లోంచి సెట్ ఎడ్జ్ ఉండాలి. అలా బై పార్ట్స్ అంటే అర్థం సెట్ ముక్కలు చేయడు, టూ పార్ట్స్ గా చేయడు. బై అంటే సకంగా. బై మీన్స్ నథింగ్ బట్ సకంగా రెండు ముక్కలుగా చేయాలి. ఎలాంటి ముక్కలుగా చేయాలంటే మీకు నచ్చినట్లు సకంగా తీసేయడం కాదు. దీంట్లో వెర్టెక్స్ మ్యాప్ అయినప్పుడు ఎడ్జ్ ఫామ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, V1 నుంచి V2కి ఎడ్జ్ ఉందా లేదా? ఉంది. దట్ ఈస్. అండ్ V2 నుంచి V4కి ఉందా లేదా? ఉంది. అలా చేసేదాన్ని ఏమంటాం? బైపార్ట్ గ్రాఫ్ అంటాం. ఆ విధంగా ఇది లాస్ట్ టైం క్వశ్చన్ అడిగాడు మీ సీనియర్స్ కి. వాట్ ఈస్ బైపార్ట్ గ్రాఫ్? గివెన్ ఎగ్జాంపుల్ బైపార్ట్ గ్రాఫ్ అన్నాడు. ఓకేనా? బైపార్ట్ గ్రాఫ్ అంటే చూసారు ఇక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ V1, V2, V3, V4, V5, V6 మొత్తం V6, V7 ఇలా ఉన్నాయి. ఇప్పుడు చూడండి V7 లేనట్టుకుంది గ్రాఫ్. దిస్ ఓన్లీ వాచ్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, V1, V3 అండ్ V5 ఒక సెట్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక సెట్ తీసుకున్నాను, V2, V4, V6 ఇంకొక సెట్ కింద తీసుకున్నాను. ఇప్పుడు చూడండి, V1 నుంచి V2కి ఎడ్జ్ ఉందా లేదా? V1కి V2 ఎడ్జ్ ఉంది. V3కి V4కి ఎడ్జ్ ఉందా లేదా? V3కి V4 ఎడ్జ్ ఉంది. V5కి V6 ఎడ్జ్ ఉందా లేదా? ఇలా ఉంది. దిస్ ఈస్ కాల్డ్ ద బైపార్ట్స్ గ్రాఫ్ అంటాం మనం. అంటే ఒక గ్రాఫ్ ని రెండు పార్ట్స్ గా డివైడ్ చేసి, రెండు సబ్సెట్ గా డివైడ్ చేసి దీంట్లో పెట్టి కంపల్సరీ ఎడ్జ్ ఫామ్ అవ్వాలి. అలాగే బైపార్ట్ చేయాలి. అలా బైపార్ట్ చేసేదాన్ని బైపార్ట్ గ్రాఫ్ అంటారు. నెక్స్ట్, కంప్లీట్ బైపార్ట్ గ్రాఫ్. A graph is said to be complete bifurc graph if Mn and vertices denoted by Kmn. A set is a partition to V1 with a M vertices, a set in a partition with A2 and vertices, then edges. Each pair of vertices V1, V2, we have the Mn edges ఉండాలి. ప్రతి దాని నుంచి చూసారు ఇక్కడ K23 అన్నది. సో ప్రతి దాని నుంచి K23 అంటే 2 edges అండ్ 3 వెర్టిసెస్. ప్రతి దానికి ఒక మ్యాపింగ్ ఉండదు. ప్రతి దాని చూడండి ఇలా తీసుకుంటే ప్రతి దానికి 3 వెర్టిసెస్, ప్రతి దానికి 2 ఎడ్జెస్ ఫామ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ బైపార్ట్. ఈ M is equal to 1 అనేది కంప్లీట్ బైపార్ట్ గ్రాఫ్ అంటారనమాట. దట్ ఈస్ కాల్డ్ రెగ్యులర్ గ్రాఫ్. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ప్లానర్ గ్రాఫ్. ప్లానర్ గ్రాఫ్. హలో, ఎనీ డౌట్ ఉంటే అడగొచ్చమ్మా. ప్లీజ్ ఏదన్నా మెసేజ్ పెట్టండి. మెసేజ్ పెడితే చూస్తుంటాను. మీకు డౌట్ లేకపోతే మీకు అసలు ఏం అర్థం అవుతుందో లేదో నాకు తెలియాలి కదా. నెక్స్ట్, ప్లానర్ గ్రాఫ్. A graph that cannot be drawn a plane without a cross between the edge of a crossing is called a planar graph. చిన్న ఎగ్జాంపుల్ చూడండి. ఏదైనా గ్రాఫ్ గీసామంటే ఇలా క్రాస్ అవ్వకూడదు. ఇలా ఉందనుకోండి, ఇలా క్రాసింగ్ అనేది ఉండకూడదు. అలా క్రాస్ లేకుండా గీయాలి. దట్ ఈస్ కాల్డ్ ప్లానర్ గ్రాఫ్ అంటారు. చిన్న ఎగ్జాంపుల్ చూడండి, ఈ డయాగ్రామ్ ఉంది చూసారా, ఇది క్రాస్ అయిపోయింది. అప్పుడు ఈ ఎడ్జ్ని మనం ఏం చేస్తాం తెలుసా? బయట నుంచి రాస్తున్నాం. ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. దిస్ ఈజ్ ఇలా గ్రాఫ్ ఇచ్చాడు. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇది గ్రాఫ్ బట్ ఈజ్ నాట్ ఏ ప్లానర్. నాట్ ప్లానర్ అప్పుడు ఏం చేయాలంటే ఈ గ్రాఫ్ని ఇలా తీసి ఈ ఎక్స్ట్రా ఇలా వచ్చింది కదా, దాన్ని దీనికి ఇలా యాడ్ చేయాలి. నో వితౌట్ క్రాసింగ్ ఎడ్జ్. ఇలా క్రాసింగ్ ఉండకూడదు. అలా ఉంటే నాట్ ఏ ప్లానర్. నెక్స్ట్, రిప్రజెంట్ ఆఫ్ ఎ గ్రాఫ్
ఇన్ మ్యాట్రిక్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒక గ్రాఫ్ ఇచ్చి మ్యాట్రిక్స్ లో రాయమంటాడు. దట్ ఫస్ట్ టైప్ మ్యాట్రిక్స్ ఇస్ adjacent matrix. What is the first type matrix? Adjacent matrix. Adjacent matrix means ఇలా G equal to V comma is a simple graph తీసుకోండి. అన్ని వెక్టర్స్ తీసుకోండి. ఫ్రమ్ V1 to V2 edges ఎలా డిఫైన్ చేసో చూసారా? జనరల్ గా మ్యాట్రిక్స్ అంటే మీకు గుర్తు రావాలి కదా. ఏ ఈజ్ ఈక్వల్ టు ఒక మ్యాట్రిక్స్ ఎలా డిఫైన్ చేస్తాం? A11 A12 A121 A22 కాన్సెప్ట్ అర్థమైంది లేదా? ఒకవేళ 3x3 మ్యాట్రిక్స్ అయితే ఎలా డిఫైన్ చేసి చెప్పండి? A11 A12 A13 A21 A22 A23 A31 A32 A33 ఇలా డిఫైన్ చేస్తాం. ఇలాంటి మ్యాట్రిక్స్ ఫస్ట్ A11 అంటే ఫస్ట్ రో ఫస్ట్ కాలం, A12 అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం, A13 అంటే ఫస్ట్ రో థర్డ్ కాలం. ఇలా ఉన్నప్పుడు ఏఐజే విఐ నుంచి విజేకి విఐ నుంచి విజేకి ఎడ్జ్ ఉంటే 1 రాస్తాం, ఒకవేళ ఎడ్జ్ లేకపోతే 0 రాస్తాం. గాట్ మై పాయింట్? నాకు నేను చెప్పే కాన్సెప్ట్ అర్థమైందా లేదా? హలో, అర్థమైందా లేదా? V1 కి V2 కి ఎడ్జ్ ఉంటే 1 రాస్తారు, ఎడ్జ్ లేకపోతే 0. ఎస్ ఆర్ నో ప్లీజ్ మెసేజ్. అర్థం కాలేదు చూడు. ఇప్పుడు నేను డయాగ్రామ్ చూపి ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కాన్సెప్ట్ ఏదైనా ఒక ఎడ్జ్ నుంచి ఒక దానికి ఎడ్జ్ ఉంటే, ఒక వెట్టేసి నుంచి ఒక వెట్టేసి ఎడ్జ్ ఉంటే 1 రాస్తాం, ఎడ్జ్ లేకపోతే 0 రాస్తాం. చిన్న ఎగ్జాంపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హౌ మెనీ వెర్టిసెస్? V1 V2 V3 V4. హౌ మెనీ వెర్టిసెస్? V1 V2 V3 V4. ఇప్పుడు చూడండి, ఫస్ట్ V1 V2 V3 V4 నేను రాస్తాను చూడండి. ఇక్కడ V1 V2 V3 V4 సేమ్ యాజ్ ఇట్ ఈస్ V1 V2 V3 V4. V1 కి ఎడ్జ్ ఉందా? ఎస్ ఆర్ నో? V1 నుంచి V1 కి ఎడ్జ్ ఉందా? అలా ఉంటే దాని అర్థం ఏంటి? సెల్ఫ్ లూప్. సెల్ఫ్ లూప్ ఏ ఉందా? లేదు, 0. నెక్స్ట్ ఫస్ట్ V1 తీసుకోండి, V1 నుంచి V1 కి ఎడ్జ్ లేదు. నెక్స్ట్ V1 కి V2 కి ఉందా? ఎస్ ఆర్ నో? ఎడ్జ్ V1 కి V2 కి ఉందా? V1 కి V2 కి ఎడ్జ్ ఉందా లేదా? V1 నుంచి V2 కి ఎడ్జ్ ఉందా లేదా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. చూడండి, V1 నుంచి V2 కి ఎడ్జ్ ఉంది కాబట్టి 1 రాశాను. V1 కి V3 కి ఎడ్జ్ ఉందా? ఉంది, ఎస్ 1. V1 కి V4 కి ఎడ్జ్ ఉందా? ఉంది, ఎస్ 1. నెక్స్ట్ V1 కంప్లీటెడ్. నెక్స్ట్ V2 తీసుకోండి, V2 కి V1 కి ఎడ్జ్ ఉందా? ఎస్. V2 కి V2 కి 0, V2 కి V3 కి 1, V2 కి V4 కి V2 కి V4 కి ఎడ్జ్ ఉందా లేదా? ఒకసారి V2 కి V4 కి ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. చాలా మంది రెస్పాండ్ అవ్వట్లేదు. ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. ఎస్ ఆర్ నో? V2 కి V4 కి ఎడ్జ్ ఉందా? లేదు, 0. నెక్స్ట్ V3 తీసుకోండి, V3 కి V1 కి ఎడ్జ్, ఎస్. V3 కి V2 కి ఎస్. V3 కి V3 కి నో. V3 కి V4 కి ఎస్. నెక్స్ట్ V4 కి V1 కి ఎస్. V4 కి V2 కి నో. V4 కి V3 కి ఎస్. V4 కి V4 కి 0. దిస్ మ్యాట్రిక్స్ కాల్డ్ ఏ adjacent మ్యాట్రిక్స్. ఇప్పుడు చూడండి, నెక్స్ట్ డయాగ్రామ్ చూడండి ఒకసారి, వెళ్ళి ఇంకొకసారి. హౌ మెనీ వెర్టిసెస్? V1 V2 V3 V4.
v1 v2 v3 v4 v1 v2 v3 v4. నెక్స్ట్ v1 కి ఎడ్జ్ ఉందా? నో, జీరో. ఒక ఎడ్జ్ ఉంటే సెల్ఫ్ లా ఉంటే దాని అర్థం సెల్ఫ్ లూప్ మాట. ఉంటే సెల్ఫ్ లూప్ ఉందంటే ఎడ్జ్ ఉన్నట్టే. ఫర్ ఎగ్జాంపుల్ v4 రాద్దాం. v1 కి v2 కి ఎస్, v1 కి v3 కి ఎస్, v1 కి v4 కి ఎస్. నెక్స్ట్ టేక్ v2, v2 కి v1 కి ఎస్, v2 కి v2 కి జీరో, v2 కి v3 కి ఎస్, v2 కి v4 కి జీరో. ఇలా రాసేదాన్ని ఏమంటుంటే ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్. ఏదో డయాగ్రామ్ లా ఇస్తాడు. v1 v2 v3 v4 v5 v6 v7 v8. దీన్ని ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ లో డయాగ్రామ్ లో కన్వర్ట్ చేయమంటాడు. లేకపోతే ఇలా ఇస్తాడు. ఫైండ్ ది ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ది డయాగ్రామ్ అంటాడు. దేర్ఫోర్ v1 v2 v3 v4 సేమ్ కాన్సెప్ట్. v1 v2 v3 v4 అని రాసి ఉంటుంది, రాస్తామట. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ అన్డైరెక్టెడ్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ అంటే అర్థం చెప్పండి. దేర్ ఈస్ నో డైరెక్షన్. ఏ అన్డైరెక్టెడ్ గ్రాఫ్, ఏ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఇన్ సింపుల్ గ్రాఫ్. అన్డైరెక్టెడ్ గ్రాఫ్ లో ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఎవరి? సింపుల్ గ్రాఫ్. ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ సిమెట్రిక్. వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ సిమెట్రిక్? తెలుసా లేదమ్మా ఎవరికైనా? సిమెట్రిక్ ప్లీజ్. ఓకే, విల్ సెండ్ పీడిఎఫ్ పంపిస్తాం, ఏం ప్రాబ్లం లేదు. నోట్స్ ఇస్తాను మీకు. ముందు ఇక్కడ రెస్పాండ్ అవ్వండి. మీకు అర్థమవుతుంది లేదు, నేను చెప్పింది అర్థమైతే మీ పీడిఎఫ్ చూసి చదువుకోగలుగుతారు. లేకపోతే చదివిన వేస్ట్, అర్థం కాదు. ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ is symmetric. What is symmetric? Symmetric definition తెలుసామా? What is symmetric matrix? What is the definition of symmetric? చెప్పాలి. తెలిసైతే ఎస్ అని చెప్పండి, తెలియదైతే నో అని చెప్పండి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. బట్ రెస్పాండ్ ఇస్ ఇంపార్టెంట్. మీరు క్లాస్ నుండి ఫిజికల్ గా ఉంటారు కాబట్టి నాకు అర్థం అవుతుంది. ఇక్కడ క్లాస్ లో లేను కదా. సిమెట్రిక్ మ్యాట్రిక్స్. ఏ మ్యాట్రిక్స్ ఏ సెట్ టు బి సిమెట్రిక్ మీన్స్ ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు ఏ. ఎప్పుడైతే ఏ ట్రాన్స్పోజ్ ఈక్వల్ టు అయితే ఆ మ్యాట్రిక్స్ ఏమంటారు? సిమెట్రిక్ మ్యాట్రిక్స్. లాస్ట్ టైము రైట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ గన్ ఎగ్జాంపుల్ అండ్ ఎక్స్ప్లెయిన్ అన్నాడు. 5 మార్క్స్ అడిగాడు. ఇంక ప్రాపర్టీస్ అని రాసుకోవాలి. ఓకేనా? ప్రాపర్టీస్. నెట్ ఎడ్జసెంట్ మ్యాట్రిక్స్ ఇన్ డైరెక్ట్ గ్రాఫ్. ఇందాక మీరు ఏం చేశారన్నా, v1 కి v2 కి ఎడ్జ్ ఉంటే, ఏదైనా vi నుంచి vj కి ఎడ్జ్ ఉంటే 1 రాశారు, ఎడ్జ్ లేకపోతే 0 రాశారు. బట్ డైరెక్ట్ గ్రాఫ్ లోని అదే అన్డైరెక్ట్ గ్రాఫ్. బట్ డైరెక్ట్ గ్రాఫ్ లో కంపల్సరీ v1 నుంచి v2 కి ఎడ్జ్ ఉంటేనే 1 రాస్తారు, అదర్వైజ్ 0. డైరెక్షన్ ఉండాలి. చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డైగ్రెషన్ చూడండి. v1 v2 v3 v4 v1 v2 v3. v1 నుంచి v2 కి ఎడ్జ్ ఉందా? ఎస్. v1 నుంచి v1 కి లేదు, 0. v1 నుంచి v2 కి ఎడ్జ్ ఉందా? 1. v1 నుంచి v2 కి ఉంది. v1 నుంచి v3 కి ఉందా? ఎడ్జ్ ఉంది, బట్ ద ఎడ్జ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. ద ఎడ్జ్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 0. నెక్స్ట్ v1 నుంచి v4 కి ఎడ్జ్ ఉందా? ఉంది, ద డైరెక్షన్ ఈజ్ ఎస్. అలాగే v2 నుంచి v1 కి, దట్ ఈజ్ ఆపోజిట్ డైరెక్షన్. ఉంటే v1 నుంచి డైరెక్షన్ లో ఉంటే ఆర్క్ ఉంటేనే రాయండి. ఆపోజిట్ ఉంటే టేక్ యాజ్ ఏ 0. చూసారా? v1 కి v2 కి v1 కి 0, v2 కి v2 సెల్ఫ్ లూప్ మాట. v2 ఉంటే సెల్ఫ్ లూప్ లేదు, v2 నుంచి v3 కి లేదు, v2 నుంచి v4 కి ఉంది. అలాగే v3 తీసుకోండి. v3 నుంచి v1 కి ఎస్, v3 నుంచి v2 కి నో, v3 నుంచి v4 కి నో. ఓకే, దాని యొక్క ప్రాపర్టీస్. This find the adjacent matrix of the following undirected graph. చూడండి v1 v2 v3 v1 v2. This graph is called, ఈ గ్రాఫ్ ఏమంటాం చెప్పగలరా ప్లీజ్? ఆ గ్రాఫ్ ఏమంటాం? విచ్ టైప్ ఆఫ్ గ్రాఫ్? ఆ గ్రాఫ్ ఏమంటాం చెప్తారా?
చెప్పాలమ్మా గ్రాఫ్ ఏంటిది? ద గ్రాఫ్ ఈజ్ ఏ మల్టిపుల్ గ్రాఫ్, మల్టీగ్రాఫ్ అంటారు. ఎందుకంటే మోర్ దెన్ వన్ ఎడ్జ్ ఉంది అనుకోండి, దట్ గ్రాఫ్ ఈజ్ కాల్డ్ మల్టీగ్రాఫ్. ఓన్లీ సింగిల్ ఎడ్జ్ ఉంది, దట్ ఈజ్ అ సింపుల్ గ్రాఫ్. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, ఇక్కడ V1 V2, V1 కి V2 కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? 1 2 3, దట్ ఈస్ 3 రాశాను. V1 నుంచి V1 కి ఎడ్జ్ లేదు, V1 కి V1 కి ఎడ్జ్ లేదు కాబట్టి 0. V1 కి V3 కి నో ఎడ్జ్, 0. V1 కి V4 కి హౌ మెనీ ఎడ్జెస్? 2 ఎడ్జెస్, దట్ ఇస్ రైట్ 2. నెక్స్ట్ V2 కి V1 కి 3 ఎడ్జెస్, బికాజ్ ఇట్ ఈస్ అండర్ గ్రాఫ్ కాబట్టి ఏ ఆపోజిట్ డైరెక్షన్ ఏ ఉన్నా కూడా డైరెక్షన్ వితౌట్ డైరెక్షన్ లేదు కాబట్టి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయో కౌంట్ ఇస్ ఇంపార్టెంట్. బట్ డైరెక్ట్ గ్రాఫ్ లో ఎన్ని ఇన్ డిగ్రీ ఉన్నాయో దట్ ఈస్ కౌంట్ ఈస్ ఇంపార్టెంట్. అవుట్ డిగ్రీ అయితే 0 రాస్తాం. ఎనీ డౌట్? ఎస్ ఆర్ నో? ఓకే, దిస్ ఇస్ ఆల్సో అండర్ గ్రాఫ్, దిస్ ఇస్ డైరెక్ట్ గ్రాఫ్. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తాడు, చేయమని 5 మార్క్స్ కడుతాడు, వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇందాక ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ నేర్చుకున్నాం, ఇప్పుడు ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్. ఏ అండర్ గ్రాఫ్ n వెర్టిసెస్ m ఎడ్జెస్. చూడండి, ఈకి వికి ఎడ్జ్ ఉందంటే V1 కి E1 కి ఎడ్జ్ ఉంటే టేక్ యాజ్ 1, అదర్వైజ్ 0. ఇందాక వెట్టెక్స్ నుంచి వెట్టెక్స్ మాట్లాడుకున్నాం, బట్ ఇప్పుడు వెట్టెక్స్ నుంచి ఎడ్జ్కి మాట్లాడుతున్నాం అన్నమాట. చూడండి, E1 E2 E3 E4 E5, హౌ మెనీ ఎడ్జెస్? 1 2 3 4 5. హౌ మెనీ వెర్టిసెస్? V1 V2 V3 V4. ఇప్పుడు చూడండి, V1 కి E1 మ్యాప్ ఉందా లేదా? ఉంది, 1. V1 కి E2 కి దెర్ ఈస్ నో మ్యాప్, దిస్ ఈజ్ సపరేట్ ఎడ్జ్ కాబట్టి 0. చూడండి, V2 అనే ఎడ్జ్ V1 టచ్ చేసి లేదు, టచ్ చేసి ఉంటేనే 1 రాస్తారు, దానికి ఇది సంబంధం లేకపోతే ఈస్ కన్సిడర్ 0. నెక్స్ట్ V1 కి V3 కి E3 కి నో, 0. V1 కి E4 కి have an edge, that is taken as 1. V1 కి V5 కి ఎస్, ఓకే, కాంబినేషన్ ఎడ్జ్ ఉంటేనే రాస్తారు, అదర్వైజ్ 0 రాస్తారు. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఏ ఇన్సిడెంట్ గ్రాఫ్. మీ చంద్రలో ఓన్ వర్డ్స్ రాసిచ్చాను, ఈజీగా అర్థమైపోతుంది. చూడండి, ద ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ కంటైన్ ఓన్లీ 0 and 1. అయితే 0 అయితే 1 ఉంటుంది, ఓకే, రెండే ఉంటాయి, 2 3 ఉండవు. 2 3 దేనికి ఉంటాయి? మల్టిపుల్ గ్రాఫ్ ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ I is a number of equal the degree of a corresponding vertex. ఎన్ని ఎడ్జెస్ ఉంటే దట్ ఈస్ అ డిగ్రీ అంటారన్నమాట. ఇన్సిడెంట్ గ్రాఫ్ ఈజ్ అ డైరెక్ట్ గ్రాఫ్. డైరెక్ట్ ఇందాక అండర్ గ్రాఫ్ నేర్చుకున్నాం, ఇప్పుడు డైరెక్ట్ గ్రాఫ్ నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ V1 నుంచి E1 కి ఎడ్జ్ ఉంటే 1 రాస్తాం, అదే V1 నుంచి E1 ఆపోజిట్ ఉంటే దట్ ఈస్ -1 రాస్తాం, ఏమి లేకపోతే 0 రాస్తాం. బికాస్ దిస్ ఈజ్ ఎ డైరెక్ట్ గ్రాఫ్. డైరెక్ట్ గ్రాఫ్ డైరెక్షన్స్ ఉంటాయి, డైరెక్షన్ ఉంటే 1 రాస్తాం, ఆపోజిట్ డైరెక్షన్ ఉంటే -1 రాస్తాం, ఏమి లేకపోతే 0 రాస్తాం. ఇక్కడ చూడండి, ఇదే డయాగ్రామ్ చూడండి, V1 V2 V3 V4, V1 V2 V3 V4, E1 E2 E3 E4 రాస్తాం. V1 కి E1 కి ఎడ్జ్ ఉందా? ఎస్. V1 కి E2 కి ఎడ్జ్ ఉందా? నో, 0. V1 కి V3 కి ఎడ్జ్ ఉందా? నో, 0. V1 కి E4 కి దట్ ఈస్ ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి -1. V1 కి E1 కి దట్ ఈస్ 1. ద డైరెక్షన్ ఆపోజిట్ ఉంటే -1 రాస్తాం, డైరెక్షన్ ఉంటే 1 రాస్తాం, ఏమి లేకపోతే 0 రాస్తాం. దిస్ ఇస్ నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ సబ్ గ్రాఫ్. ఎనీ డౌట్? ఇన్సిడెంట్ మ్యాట్రిక్స్ నుంచి అర్థమైందా? ఎనీ డౌట్? సబ్ గ్రాఫ్. ఏ గ్రాఫ్ ఈస్ సెట్ టు బి సబ్ గ్రాఫ్. సబ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సెట్ తీసుకోండి, 1 2 3 4 5.
ఇప్పుడు బి అని ఒక సెట్ తీసుకోండి 1 2 3 క్లియర్లీ అబ్జర్వ్ దట్ బి ఈజ్ సబ్సెట్ ఆఫ్ ఏ బిలో ఉన్న ప్రతి ఎలిమెంటు ఏలో ఉన్నది కాబట్టి సబ్సెట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ సి అని ఒక సెట్ తీసుకోండి 1 2 5 1 2 5 8 ఉంది అనుకోండి సి ఈజ్ నాట్ ఏ సబ్సెట్ ఆఫ్ ఏ ఒక ఎలిమెంట్ మిస్ అయిపోయినా నాట్ ఏ సబ్సెట్ అలాగే సబ్ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫ్ లో ఒక పార్ట్ తీసేయండి దట్ పార్ట్ ఈస్ కాల్డ్ సబ్ గ్రాఫ్ ఈ పార్టే కాదు వచ్చాను జస్ట్ ఒక 2 లైన్ తీసుకున్న గ్రాఫ్ ఏం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ గ్రాఫ్ ఉంది దీంట్లో ఓన్లీ ఈ పార్ట్ ఒకటి తీసుకున్నాను అలా కాకుండా నేను ఈ పార్ట్ ఒకటి తీసుకుంటాను దిస్ ఈజ్ ఆల్సో సబ్ గ్రాఫ్ లేదు సార్ నేను ఇలా తీసుకుంటాను దిస్ ఈజ్ ఆల్సో సబ్ గ్రాఫ్ అంటే ఒక 2 ముక్కలుగా తీసుకున్నదాన్ని సబ్ గ్రాఫ్ అంటారు అనమాట ఏ గ్రాఫ్ is said to be subgraph of G if all vertex all edges G and G dash is called a same definition. A subset of B means for every element in A is also in B. That is called A subset of B antam. Properties of subsets. They are the properties. Next concept is circuit. A closed walk, no vertex except initially ending pair more than once. స్టార్టింగ్ ఎండింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం అనుకో ఇక్కడికి వెళ్తాం నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాం నెక్స్ట్ ఇక్కడికి వెళ్తాం ఇక్కడికి వెళ్తాం దీన్ని టచ్ చేసి 2 టైమ్స్ టచ్ చేస్తుంది అంటే స్టార్టింగ్ ఎండింగ్ పాయింట్ సేమ్ ఉండాలి అలా ఉంటే దాన్ని ఏమంటాం మనం సర్క్యూట్ అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది దిస్ ఈస్ సర్క్యూట్ ఆర్ నాట్ దిస్ ఈస్ సర్క్యూట్ ఆర్ నాట్ ప్లీజ్ ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి అమ్మా లేట్గా ఇస్తున్నారా లేకపోతే మీ నెట్ ప్రాబ్లమ్ మీకు అర్థం కావట్లేదు దిస్ ఈస్ సర్క్యూట్ ఆర్ నాట్ very good it is no circuit it is not a circuit because the ending and starting vertex not same for example I join చేసాం అనుకో it circuit or not ఇలా జాయిన్ చేస్తే yes or no ఒక్క 5 నిమిషాలు సైలెంట్ ఉంటారా క్వశ్చన్ yes okay this is circuit and the cycle every vertex of cycle is a degree of a 2 degree 2 ఉండాలి a circuit is also cycle elementary cycles circular path and polygon every vertex of circuit is degree 2 ప్రతి వెర్టెక్స్ కి డిగ్రీ 2 ఉంటే దాన్ని ఏమంటాం మనం సైకిల్ అంటాం లేకపోతే నాట్ ఏ సైకిల్ ఇప్పుడు మనకి ఏదైనా ఒక పాత్ కనుక్కోమంటాడు చూసారా మన ఇష్టం ఎలాగే కదా ఇలాగా నెక్స్ట్ ఇలాగా నెక్స్ట్ ఇలాగా నెక్స్ట్ ఇలాగా ఇలా పాత్ కనుక్కునేది మనకి చూడు ఎవ్రీ సెల్ఫ్ లూప్ ఈజ్ ఎ సర్క్యూట్ బట్ ఎవ్రీ సర్క్యూట్ ఈజ్ నాట్ ఏ సెల్ఫ్ లూప్ ప్రతి సెల్ఫ్ లూప్ సెల్ఫ్ లూప్ అంటే ఇలా యాడ్ చేస్తాం బట్ సర్క్యూట్ అనేది ఎప్పుడు సెల్ఫ్ లూప్ అయ్యే ఛాన్స్ లేదు నెక్స్ట్ కనెక్టర్ గ్రాఫ్ అంటే ఇది ఇంపార్టెంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లాస్ట్ టైం చాలా అడిగాడు ఇది ఏ గ్రాఫ్ ఈజ్ సెట్ టు బి కనెక్టెడ్ అట్లీస్ట్ వన్ పాత్ బిట్వీన్ ఎవ్రీ పేర్ ఆఫ్ వెర్టెక్స్ ఇన్ జీ అదర్ దాన్ జీ ఇస్ కాల్డ్ డిస్కనెక్టెడ్ గ్రాఫ్ ఇది డిస్కనెక్టెడ్ గ్రాఫ్ ఏదైనా ఒక టచ్ ఒక వెర్టెక్స్ నుంచి ఏ వెర్టెక్స్ వెళ్ళిపోవచ్చు అలా ఉంటే దట్ ఈస్ కాల్డ్ కనెక్టెడ్ గ్రాఫ్ చూడండి డెఫినేషన్ ఏ గ్రాఫ్ G is said to be connected if there is at least one path between every pair of a vertex ఏ 2 పేర్లు తీసుకున్నా ఏ 2 వెర్టిసెస్ తీసుకున్న దానికి పాత్ ఉండాలి అలా ఉందనుకోండి దట్ ఈస్ కాల్డ్ ఏ కనెక్టెడ్ గ్రాఫ్ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి V1 V2 V3 V4 V5 ఉంది ఇక్కడ అబ్జర్వ్ చేయండి V5 కి V1 కి పాత్ ఉందా లేదు V5 కి V2 కి పాత్ ఉందా లేదు అలా లేకపోతే దట్ ఈస్ నాట్ ఏ కనెక్టెడ్ అంటే
ఒక దాని నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు. అలా వెళ్ళిపోతే దాన్నే కనెక్టెడ్ అంటాం. నెక్స్ట్ దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కనెక్టెడ్ గ్రాఫ్. డిస్జాయింట్ సబ్ గ్రాఫ్. డిస్జాయింట్ సబ్ గ్రాఫ్ అంటే ఒక గ్రాఫ్ ఇస్తాడు, ఆ గ్రాఫ్ 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి, బట్ దీంట్లో నా పార్ట్ దీంట్లో ఉండకూడదు. దట్ ఈస్ కాల్డ్ ద డిస్జాయింట్ సబ్ గ్రాఫ్. చదివితే మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ వాక్. The walk is defined as finite elementary sequences, vertex edges. Such that each edge is incident vertex preceding no edges appears more than once of a walk. అర్థమైంది మీకు? అర్థమైనట్టు ఉంటుంది. వాక్ అంటే ఏంటంటే ఫైనైట్ ఆల్టర్నేటివ్ సీక్వెన్స్ వెర్టెక్స్ నుంచి ఇంకో ఎడ్జ్ ఫామ్ అవడం అనమాట. దిస్ ఇస్ కాల్డ్ వాక్. బట్ ఒక్కసారి రిపీట్ అయ్యి మీరు రెండోసారి రిపీట్ అవ్వకూడదు. ఈచ్ ఎడ్జ్ ఇస్ ఇన్సిడెన్స్ ఆఫ్ వెర్టెక్స్ ప్రొసీడింగ్ నో ఎడ్జ్ అపియర్స్ మోర్ దెన్ వన్స్. వాక్ అనేటప్పుడు ఒక్కసారి రిపీట్ అవ్వాలి, 2 సార్లు ఇలా రిపీట్ అవ్వకూడదు. దట్ ఈస్ నాట్ ఎ వాక్. చూసారు ఇలా ఉందా? అంతే. ఇక్కడతో ఇలా తీసుకోవచ్చు, మీ ఇష్టం ఎలానే తీసుకోవచ్చు, ఇలాగా. దే ఆర్ ద వాక్స్. క్లోజ్డ్ వాక్, ఆ వాక్ క్లోజ్ అయిపోతే దాన్ని క్లోజ్డ్ వాక్ అంటారు. బట్ ఇదా ఉంది వాక్ ఉంది, దిస్ ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్. దిస్ ఈజ్ నాట్ ఏ క్లోజ్డ్. ఇలా ఉందనుకో, దిస్ ఈజ్ క్లోజ్డ్. దిస్ ఈజ్ ఆల్సో క్లోజ్డ్. నెక్స్ట్ పాత్. ఏ ఓపెన్ పాత్ హ్యాస్ నో వెర్టెక్స్ ఎపియర్ మోర్ దెన్ వన్స్ ఈస్ కాల్డ్ ఏ పాత్. ఒక వాక్ పాత్ అవ్వాలంటే, ఒక ఓపెన్ వాక్ పాత్ అవ్వాలంటే నో వెర్టెక్స్ ఎపియర్ మోర్ దెన్ వన్స్. చూసారా, దిస్ ఈజ్ ఆల్సో పాత్. ఇది పాతే. V1 ఒకసారి వచ్చింది, V2 ఒకసారి వచ్చింది, V3 ఒకసారి వచ్చింది, V4 ఒకసారి, V5 ఒకసారి వచ్చింది. అలా కాకుండా ఇలాగ వచ్చింది అనుకోండి, ఇలా యాడ్ అయ్యింది అనుకోండి, దిస్ ఈజ్ నాట్ ఏ పాత్. బికాస్ V1, V2, V3, V4, V5, మళ్ళీ V5 నుంచి ఇక్కడ యాడ్ అయిపోయింది, V2 వచ్చేసింది. V2 is repeated 2 times. It is not a path. అసలు గ్రాఫ్ థియరీ డెవలప్ అవ్విన కారణము ఈ డయాగ్రామే. కాన్సన్ బ్రిడ్జ్ ప్రాబ్లం ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ గ్రాఫ్ థియరీ. ఈ గ్రాఫ్ థియరీ అసలు స్టోరీ చెప్తాను చూడండి. ఒక విలేజ్ ఉంది, ఒక ఊరు ఉంది. అప్పుడు పురాతనప్పుడు మనకి ఎమ్మెల్యేలు ఎంపీలు ఎలా ఉన్నారో, రాజుల కాలంలో మనకి రాజులు మంత్రులు బట్టలు అలా ఉండేవారు అనమాట. అయితే అక్కడ రాజు, ఇక్కడ ఏ అనే ఒక సిటీ ఊరుంది, సి అనే ఒక ఊరుంది, డి అనే ఊరుంది, అండ్ బి యొక్క ఊరుంది. ఈ ఊరి మధ్యన ఏం పారుతుందంటే వాటర్ ఉంది, మొత్తం అంతా వాటర్ ఉంది. ఇప్పుడు ఇదంతా మొత్తం ఇది ఇలా ఏరియా ఉంది. ఈ ఏరియా మొత్తం అంతా వాటర్తో కూడింది. ఏ నుంచి బి కన్నా, ఏ నుంచి సి కన్నా, ఏ నుంచి డి కన్నా వెళ్ళాలంటే బ్రిడ్జ్ ఉండాలి. ఈ బ్రిడ్జ్ కట్టమన్నాడు. ఎలా కట్టమన్నాడు? ఒక్కసారి ఎంటర్ అయిన ఏరియా ఇంకొకసారి ఎంటర్ అవ్వకూడదు. ఒక్కసారి విజిట్ అయిన ఏరియా ఇంకొకసారి విజిట్ అవ్వకుండా ఉండాలి. అలాగే బిల్డప్ చేయమన్నారు బిల్డింగ్ మంత్రికి. కానీ ఎన్నో రోజులు ప్రయత్నం చేశారు, కానీ అది సాధ్యం కాలేదు. ఓకేనా? ఇప్పుడు చూసారా, ఇక్కడ చూడండి, ఏ బి సి డి హైలాండ్స్ ఉన్నాయి. దట్ ఈజ్ ఊరు అనుకోండి. ఈ హైలాండ్స్ మొత్తం చుట్టూ వాటర్ ఉంది. ఏ నుంచి సికి వెళ్ళాలి, సి నుంచి బికి వెళ్ళాలి, బి నుంచి డికి వెళ్ళాలి. కానీ ఎక్కిన బ్రిడ్జ్ ఎక్కకూడదు 2 సార్లు. వెళ్ళి ప్రతి బ్రిడ్జ్ని టచ్ చేయాలి, ప్రతి ఊరిని టచ్ చేయాలి. దట్ ఈస్ ద ప్రాబ్లం. వితౌట్ క్రాసింగ్ ద రివర్. ఎలాగా? స్విమ్మింగ్ చేయకూడదు. నేను స్విమ్ చేసి వెళ్ళిపోతాను సార్, పర్లేదు. ద ప్రాబ్లమ్ ఈ స్టార్టెడ్ ఆఫ్ ఎనీ 4 ఐలాండ్స్ ఏరియా ఏబిసిడి వాక్ ఓవర్ ఈచ్ 7 బ్రిడ్జెస్ ఎగ్జాక్ట్లీ వన్స్. ప్రతి బ్రిడ్జ్ని ఒక్కసారి వెళ్ళాలి, అండ్ ప్రతి ఊరిని ఒక్కసారి టచ్ చేయాలి. రిటర్న్ టు ది స్టార్టింగ్ పాయింట్ వితౌట్ స్విమ్మింగ్ అండ్ ఏరియా ఆఫ్ ది రివర్. అలా రావాలి. అలా వచ్చిందాన్ని డెవలప్ చేయమని అనమాట. అలా డెవలప్ చేసేటప్పుడు వచ్చేదే గ్రాఫ్ థియరీ. అలా డెవలప్ చేసి వచ్చినప్పుడు వచ్చింది దట్ ఈస్ గ్రాఫ్ థియరీ. ఈ గ్రాఫ్ని ఎలా గీసాను చూసారు ఒకసారి చూడండి, అబ్జర్వ్ చేయండి. ఈ గ్రాఫ్ని ఈ విధంగా గీసాను. ఏ ఈజ్ వన్ ఏరియా హైలాండ్, డి ఈజ్ అనదర్ హైలాండ్, బి అండ్ సి. బట్ ఏ నుంచి సికి ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి? చూడండి, డయాగ్రామ్ చూడండి. ఏ నుంచి బికి ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి?
ఏ నుంచి బికి ఎన్ని బ్రిడ్జెస్ ఉన్నాయి? ఏ నుంచి సికి 2 ఎడ్జ్లు ఉన్నాయి. సి నుంచి డికి 2 ఉన్నాయి. డి నుంచి బికి 1 ఉంది. డి నుంచి ఏకి 1 ఉంది. డి నుంచి సికి 1 ఉంది. దీన్ని ఈ విధంగా గ్రాఫికల్ రిప్రజెంట్ లో రాశారన్నమాట. దిస్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ ఏ, ప్లీజ్ చెప్పండి, ఈ గ్రాఫ్ ఏమంటాం మనం? వాట్ ఇస్ దిస్ గ్రాఫ్? What is this graph, please? What is this graph? This graph is a multi-graph because A ki C how many edges? 2 edges. B ki C ki 2 edges. More than one edge. That graph is called a multi-graph. And Euler's formula. This is very, very important. Euler's formula. N is equal to E plus R minus 2. R is called the regions. N is called the vertex. E is called the edge. And minus 2. What is the formula of N? N is equal to E plus R minus 2. ఈ ఫామ్ మీదనే యూలర్స్ ఫార్ములా అంటాం. నెక్స్ట్, దీస్ ఆర్ ద వెరీ 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 ఇంపార్టెంట్ అన్ని యూలర్స్ పాత్స్, హ్యామిల్టన్ పాత్, సర్క్యులర్ పాత్. యూలర్ పాత్, అండ్ యూలర్ పాత్ ఈజ్ ఎ మల్టీగ్రాఫ్. యూలర్ పాత్ ఈజ్ ఎ మల్టీగ్రాఫ్. యూలర్ పాత్ అంటే అర్థం ఏంటంటే మల్టీగ్రాఫ్. దట్ ఈస్ ఎనీ గ్రాఫ్ విచ్ కంటైన్స్ మోర్ దెన్ 2 వెర్టెక్స్, మోర్ దెన్ 2 edges. దట్ గ్రాఫ్ ఈస్ కాల్డ్ ఎ యూలర్ పాత్ అంటామట. యూలర్ సర్క్యూట్, అండ్ యూలర్ సర్క్యూట్ ఈజ్ యూలర్ పాత్ whose end point are identity. ఎండ్ పాయింట్ ఏముంటాయి? ఐడెంటిటీగా ఉంటాయి. యాడ్ అవ్వ, జాయింట్ చేయవు, రిపీట్ అవ్వదు అన్నమాట. హ్యామిల్టన్, వెరీ 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 ఇంపార్టెంట్. హ్యామిల్టన్ గ్రాఫ్, ఏ సైకిల్ is graph said to be containing graph exactly once. Exact starting and ending appears twice. Starting appears 2 సార్లు వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ ద హ్యామిల్టన్ గ్రాఫ్ అంటాం. ఇలా ఉందనుకోండి, దిస్ ఈస్ కాల్డ్ ద హ్యామిల్టన్ సర్క్యూట్. హ్యామిల్టన్ సర్క్యూట్ ఉందనుకోండి, ఆ గ్రాఫ్ ఈస్ కాల్డ్ ఏ హ్యామిల్టన్ గ్రాఫ్. హ్యామిల్టన్ పాత్ అంటే ఇట్ ఈస్ ఎ సింపుల్ పాత్ కంటైనింగ్ ఆల్ వెర్టెక్స్ బట్ నాట్ ఎండింగ్ పాయింట్స్ ఇన్ డిస్టెంట్. ప్రతి వెర్టెక్స్ ని ఆ గ్రాఫ్ లో యాడ్ చేసుకోవాలి. అలా ఉంటే దాన్ని ఏమంటాం? హ్యామిల్టన్ పాత్ అంటాం. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈస్ ట్రీ. వాట్ ఈస్ నెక్స్ట్ కాన్సెప్ట్? ట్రీ. ట్రీ డెఫినిషన్. ట్రీ అంటే ఏ గ్రాఫ్ ఈజ్ కనెక్టెడ్ వితౌట్ ఎనీ సింపుల్ సర్క్యూట్ ఈస్ కాల్డ్ ఏ ట్రీ. వాట్ ఈస్ సర్క్యూట్? ఇప్పుడు ఇలా గీసాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా గీసాను అనుకో, ఇట్ ఈస్ ఏ క్లోజ్ సర్క్యూట్. ఇట్ నో వితౌట్ ఎనీ సింపుల్ గ్రాఫ్. వితౌట్ ఎనీ సింపుల్ గ్రాఫ్ అలా ఉన్నదాన్ని ఏమంటాం మనం? ట్రీ అంటాం. ఓకే, ఈ ప్రాపర్టీస్ మీరు ఓన్ వర్డ్స్ రాసినాయి చదివితే మీకు ఈజీగా అర్థమవుతాయి. ట్రీస్. రూటెడ్ ట్రీ అంటే ఏంటంటే ఒక డయాగ్రామ్ లో ఇనిషియల్ గా ఏదైతే తీసుకున్నో దట్ ఈస్ కాల్డ్ ద రూటెడ్ ట్రీ. మన ఫర్ ఎగ్జాంపుల్ రూట్స్ అంటే కింద ఉంటాయి, దాని నుంచి ఎన్ని వస్తాయి, లీవ్స్ కానీ బ్రాంచెస్ కానీ ఏమైనా వస్తాయి కదా, దట్ ఈస్ కాల్డ్ ద రూటెడ్ ట్రీ అంటామట. రూట్ అంటే ఏంటంటే దాని నుంచే ఆ వెర్టెక్స్ నుంచే అన్ని ఫామ్ అవుతాయి. దట్ ఈస్ కాల్డ్ ద రూటెడ్ ట్రీ. ఇవన్నీ లెవెల్స్, డైరెక్ట్ ట్రీ, రూటెడ్ లెవెల్స్. ఇంకొచ్చేసరి ఇక్కడ డయాగ్రామ్ వచ్చేసరి ఇలాగా V1, V2, V3, V4, V5, V6, V7. వాట్ ఈస్ ద రూటెడ్ అంటే V1 ఈజ్ ద రూట్. ఎక్కడైతే స్టార్టింగ్ ఉందో దట్ ఈస్ కాల్డ్ ద రూటెడ్ అంటాం. ఒక్కొక్కసారి ఇక్కడ అంటే ఒక్కొక్కసారి ఇక్కడ పెట్టుకుంటాం, కానీ స్టార్టింగ్ ఉంటేనే మనకు రూట్ అంటే మీనింగ్ ఏంటి? దాని నుంచి అన్ని వస్తాయి అన్నమాట. అలా మెన్షన్ చేసింది రూటెడ్ ట్రీ అంటాం. బైనరీ ట్రీ. ఏ బైనరీ ట్రీ ఈజ్ ఎ ట్రీ. బైనరీ ట్రీ అంటే దిస్ ఈస్ కాల్డ్ ద ట్రీ. దీన్నే ట్రీ అంటాం. A binary tree is a tree which tree exactly one vertex of degree 2. Exactly. Exactly one. ప్రతి వెర్టెక్స్ కి డిగ్రీ ఎంత ఉండాలి? 2 ఉండాలి.
దట్ ఈస్ కాల్డ్ ఎ బైనరీ ట్రీ. దీంట్లో రూటెడ్ ట్రీ ఐడెంటిఫై చేయమంటారు. ఫస్ట్ ఫైండ్ ద రూటెడ్ ట్రీ. దీంట్లో రూటెడ్ ట్రీ అంటే స్టార్టింగ్ ఏదైతే ఉందో దట్ ఈస్ కాల్డ్ ద రూటెడ్ ట్రీ అవుతుంది. దాని నుంచి ఆ గ్రాఫ్ స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఫైండ్ ద లీవ్స్. లీవ్స్ అంటే ఏంటి తెలుసా? ద లీవ్స్ ఆర్ దోస్ వెర్టెక్స్ హ్యావ్ నో చిల్డ్రన్స్. అంటే దీనికి ఇంకో ఎడ్జ్ ఉండకూడదు. అలా లేదంటే దట్ ఈస్ నో చిల్డ్రన్స్ అంటే ఇంకో ఎడ్జ్ ఫామ్ అవ్వకూడదు. దిస్ ఈస్ కాల్డ్ ఎఫ్, ఇంకా జి, ఇంకా హెచ్, ఇంకా బి. అందుకనే బిజిహెచ్ ఆర్ ద లీవ్స్. వాట్ ద లెవెల్ ఆఫ్ డి అండ్ హెచ్? డి అంటే ఇదే కదా. డి డి ఏ లెవెల్లో ఉంది? దిస్ ఈస్ 0 లెవెల్, దిస్ ఈస్ 1 లెవెల్, దిస్ ఈస్ 2 లెవెల్, దిస్ ఈస్ 3rd లెవెల్. మరి జి అనేది డి అనేది ఏ లెవెల్లో ఉంది? 2లో ఉంది. హెచ్ అనేది ఏ లెవెల్లో ఉంది? 3లో ఉంది. అది రాసుకోవడం. వాట్ ఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ సి అండ్ ఈ? సి చిల్డ్రన్స్ ఏంటి? దాని కింద డిఈ అండ్ ఈ. ఈ చిల్డ్రన్స్ ఏంటి? జిహెచ్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అడిగితే చెప్పండి. వాట్ ఇస్ ద బి చిల్డ్రన్స్? వాట్ ఆర్ ద బి చిల్డ్రన్స్? ప్లీజ్ రెస్పాండ్ అవ్వాలి. వాట్ ఆర్ ద చిల్డ్రన్స్ ఆఫ్ బి? మళ్ళీ డయాగ్రామ్ చూపించండి. బి చిల్డ్రన్స్. బీకి అనే ఎడ్జ్ ఉందా? ఉంటే దట్ ఈస్ ద చిల్డ్రన్ అవుతుంది. బీకి నో ఎడ్జ్ కాబట్టి దెర్ ఇస్ నో చిల్డ్రన్స్. Binary search tree. A binary tree is a binary search tree. Vertex of a left subtree and vertex v1 less than the containing v. Vertex in right subtree v are greater than the equal to containing v. Okay, this is called the binary search tree. Spanning tree, very important. మినిమం స్పానింగ్ ట్రీ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు. 10 మార్కులు కడతాడు. మీకు ఆ 4 మోడల్స్ నీట్గా చెప్తాను, ఒక్కసారి జాగ్రత్తగా వినండి. ఏది డెఫినేషన్ మీరు చదువుకుంటే వచ్చేస్తాయి. నేను జస్ట్ ఒకసారి ఓరల్గా చెప్తున్నాను చూడండి. ఏ ట్రీ సెట్ టు బి స్పానింగ్ ట్రీ, టీ కంటైన్ ఎవ్రీ వెర్టెక్స్ ఇన్ జీ. ఆ జీ ప్రతి వెర్టెక్స్ ఆ గ్రాఫ్లో ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రాఫ్ లా గీసాను. v1, v2, v3, v4, ఇక్కడ v6 ఉంది. ఇప్పుడు v6 అనే వెర్టెక్స్ గ్రాఫ్లో లేదు. దేర్ఫోర్ ఇట్ ఈస్ నాట్ ఏ స్పానింగ్ ట్రీ. ఓకేనా? ఇలా ఉంది. ఇలా ఉంది. ఇక్కడ పెట్టనుకోండి, ఇట్ ఈస్ నాట్ ఏ స్పానింగ్ ట్రీ బికాస్ ఈ వెర్టెక్స్ అని గ్రాఫ్లో లేదు. అలా లేకపోతే దాని నాట్ ఏ స్పానింగ్ ట్రీ అంటాం. దే ఆర్ ద ఎగ్జామ్స్. ఓకే, మనకి వెరీ ఇంపార్టెంట్. మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయడానికి, ఒకటి బిఎఫ్ఎస్ అల్గోరిథం, ఇంకోటి డిఎఫ్ఎస్ అల్గోరిథం, ఇంకోటి క్రొస్కోల్ అల్గోరిథం, తర్వాత ప్రిన్స్ అల్గోరిథం. మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. వెరీ ఇంపార్టెంట్. అసలు ఈ మెథడ్స్ లేకుండా క్వశ్చన్ పేపర్ అనేది ఏం రాదు. 10 మార్కులు కడతాడు. చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఒక్కొక్క మెథడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాట్ ఇస్ ఫస్ట్ మెథడ్? బిఎఫ్ఎస్ అల్గోరిథం. వాట్ ఇస్ సెకండ్ మెథడ్? డిఎఫ్ఎస్. థర్డ్ మెథడ్ క్రొస్కోల్ అల్గోరిథం. తర్వాత ప్రిన్స్ అల్గోరిథం. ఓకే, ఫస్ట్ బిఎఫ్ఎస్ అల్గోరిథం ఏంటంటే బెర్త్ ఫస్ట్ సెర్చ్ అల్గోరిథం. ఫస్ట్ నుంచి ఇప్పుడు మీకు చూపెడతాను చూడండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ మీరు వింటే ఈ అల్గోరిథం మొత్తం మీరే రాసేస్తారు. ఈ అల్గోరిథం ఫస్ట్ ఏం చేయాలి తెలుసా? ఇదే డయాగ్రామ్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఇంకో ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంట్లో ఈ అన్నిటి దేనికి కారణం తెలుసా? టు ఫైండ్ మినిమం స్పానింగ్ ట్రీ. ఏంటన్నా
మినిమం స్పానింగ్ ట్రీ. మీకు ఎగ్జాంపుల్ చూపెట్టిన తర్వాత మీకు చెప్తాను ఒక్కసారి. ఓకే, స్టార్ట్ చేస్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది నాన్న. V1, V2, V3, V4. దీని 5 ఉంది, దీని 2 ఉంది, దీని 6 ఉంది, దీని 4 ఉంది. దీంట్లో మనకి మినిమం స్పానింగ్ కనుక్కోమన్నాడు. ఇప్పుడు మినిమం స్పానింగ్ కనుక్కోమన్నాడు. జనరల్గా ఏదైనా స్పానింగ్ ట్రీ కావాలంటే n-1 ఎడ్జెస్ ఉండాలి. ఏంటంటే n-1 ఎడ్జెస్ ఉండాలి. n వెర్టెక్స్ తీసుకున్నాం అనుకోండి, n-1 ఎడ్జెస్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో హౌ మెనీ వెర్టిసెస్, ఈ గ్రాఫ్ లో ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి? ప్లీజ్ చెప్పాలమ్మా, రెస్పాండ్ అవుతే నేను చెప్తాను, ఎందుకంటే ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి ఒక్కలన్నా. హౌ మెనీ వెర్టిసెస్ ఇన్ ది గ్రాఫ్? చెప్పాలి. వెరీ గుడ్, 4. మరి హౌ మెనీ ఎడ్జెస్? వాట్ ఈస్ అవర్ ఫార్ములా? n వెర్టెక్స్ ఉంటే n-1 ఎడ్జెస్ ఉండాలి. మరి 4 ఉన్నాయి కాబట్టి 4-1, దట్ ఈస్ 3 ఎడ్జెస్ ఉండాలి మినిమం స్పానింగ్ ట్రీ చేయాలంటే. కానీ మనకి ఎడ్జెస్ ఎన్ని ఉన్నాయి? 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మరి ఈ 5 తీసేయాలి. ఈ 5లో మనకి ఎన్ని తీసేయాలి, రిమూవ్ చేసేయాలి? మనకు ఓన్లీ 3 ఉండాలి. మనం 3 మైనస్ చేస్తే ఎంత రావాలి? 2 రిమూవ్ చేసేయాలి. మరి ఏ 2 రిమూవ్ చేస్తాము అనేది లాజిక్ ఇక్కడ క్వశ్చన్. ఓకే, ఏది 2 రిమూవ్ చేయాలి అనేది క్వశ్చన్ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ అడుగుతాం, మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే చూడండి ఒకసారి. చూసారా, ఇవి అవుతుందా? V1, V2, V3, V4. ఈ మినిమం స్పానింగ్ ట్రీలో చూసారా అన్ని వెర్టిసెస్ వచ్చాయి. అండ్ హౌ మెనీ ఎడ్జెస్? 1, 2, 3 ఎడ్జెస్. దిస్ ఇస్ కాల్డ్ ఏ మినిమం స్పానింగ్ ట్రీ. సార్ అలా రాయండి సార్, ఇలా రాసుకుంటాను సార్. దిస్ ఈజ్ ఆల్సో మినిమం స్పానింగ్ ట్రీ. V4, V1, V2, V3. లేదు సార్ అలా కాకుండా ఇలా రాసుకుంటాను సార్, V1, V4, V2, V3. అలా కాదు సార్, నేను ఇలా రాసుకుంటాను సార్, V1, V2, V4, V3. మీ ఇష్టం, ఎలాగైనా రాసుకోవచ్చు. V1, V2, V3, V4. చూసారా ఎన్ని రకాల స్పానింగ్ ట్రీలు వచ్చాయో? ఇవన్నీ మినిమం స్పానింగ్ ట్రీసే. బట్ దీంట్లో ఎడ్జెస్ చూద్దాం. దీని ఎడ్జ్ వెయిట్ ఎంత? 4. దీని వెడ్జ్ వెయిట్ 6. దీని వెడ్జ్ వెయిట్ 2. దీని ఎడ్జ్ వెయిట్ ఎంత? 4, 5, 2. దీని వెడ్జ్ వెయిట్ 4. ఇది ఇక్కడ 6 7 ఇచ్చారు అనుకోండి, 7, 2. దీని ఎడ్జ్ 5, 7, 1. దీనిది 5, 2, 6. దీని మొత్తం ఎంత యాడ్ చేయండి? 4 + 6 + 2, దట్ ఈస్ ఆన్సర్ ఇస్ 12. దీని ఎడ్జ్ యాడ్ చేయండి, 4 + 5 + 2, దట్ ఈస్ 11. వాట్ ఈస్ వాల్యూ? 4 + 7 + 2, దట్ ఈస్ కాల్డ్ 13. దీన్ని యాడ్ చేయండి, 5 + 7 + 1, 13. 5 + 2 + 6, 13. చూడండి, వీటిలో కల్లా లీస్ట్ ఎడ్జ్ ఏది? లీస్ట్ మినిమం. వాట్ ఇస్ ద లీస్ట్ వాల్యూ? 12, 11, 13, 13, 13. వాట్ ఇస్ ద లీస్ట్ వాల్యూ ప్లీజ్? 12. ఒకసారి బాగా చూడండి ఒకసారి. 12, 11, 13, 13, 13. విచ్ వన్ ఇస్ లీస్ట్? వెరీ గుడ్, 11. 11. మరి ఈ 11 అంటే మీకు మినిమం స్పానింగ్ ట్రీ ఫైండ్ అవుట్ చేయాలంటే ఇన్ని రకాలుగా ఫైండ్ అవుట్ చేసి దాంట్లో ఏది తక్కువ ఉందో చెక్ చేసుకోండి. దట్ ఈస్ కాల్డ్ ద ఆన్సర్ అని చెప్తాం. ఇంకా చాలా ఉంటాయి. చిన్న ఎగ్జాంపుల్, మీరు కాకినాడ నుంచి, ఎక్కడి నుంచి? కాకినాడ నుంచి హైదరాబాద్ రావాలనుకో, ఎన్ని రకాల వేస్ ఉంటాయి మనకి? కార్లో రావచ్చు, బస్సులో రావచ్చు, ఫ్లైట్లో రావచ్చు,
ట్రైన్లో రావచ్చు, ఇంకా ఏదైనా సమ్ వెహికల్స్ అరేంజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కార్లో వస్తే ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అయింది, బస్సులో వస్తే 500 అవ్వింది, ఫ్లైట్లో వెళ్తే 10,000 అవ్వింది, ట్రైన్లో వెళ్తే 340 రూపీస్ అవ్వింది. విచ్ వన్ ఇస్ ద లీస్ట్ ట్రాన్స్పోర్ట్ ప్లీజ్? విచ్ వన్ ఇస్ లీస్ట్? రెస్పాండ్ అవ్వండి. మీరు రెస్పాండ్ అవుతూనే మీకు అర్థమైనట్టు. విచ్ వన్ ఇస్ లీస్ట్? చూడండి, కాకినాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి, కార్లో వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, ఫ్లైట్లో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు. కార్ అయితే 10,000 రూపాయలు అవుతుంది, బస్ అయితే 500 అవుతుంది, ఫ్లైట్ అయితే 10,000 అవుతుంది, ట్రైన్ అయితే 340 రూపీస్ అవుతుంది అమౌంట్. అప్పుడు మీరు దేనికి ప్రిఫర్ చేస్తారు చెప్పండి? వెరీ గుడ్, ట్రైన్. ఎందుకు నన్ను ట్రైన్ ప్రిఫర్ చేస్తారు? ఎందుకు ట్రైన్ ప్రిఫర్ చేస్తారు చెప్పగలరా? ఏ పర్పస్ में ट्रेन प्रिफर చేస్తారు? బికాస్ లో అమౌంట్. వెరీ గుడ్, లో అమౌంట్. మీరు దట్ ఈస్ కాల్డ్ ద మినిమం స్పానింగ్ ట్రీ. మీరు కూడా అక్కడ గ్రాఫ్ థియరీ అప్లై చేస్తారు, మీకు తెలియకుండా గ్రాఫ్ థియరీ అప్లై చేస్తారు. మినిమం స్పానింగ్ ట్రీ 340 అవుతుంది, 340కి ట్రైన్లో చక్క వెళ్తారు, టికెట్ తీసుకుని కూర్చుంటారు, నీటికి వెళ్ళిపోతారు. ఇదంతా అలాంటి ఇక్కడ కారు, బస్, ఫ్లైట్ కాబట్టి దీంట్లో మీకు వాల్యూ తెలుస్తుంది. మీరు ఒక డయాగ్రామ్ ఇచ్చి మినిమం స్పానింగ్ ట్రీ కనుక్కోమంటారు. మీరు ఇలా మినిమం స్పానింగ్ ట్రీ కనుక్కోమంటే దీంట్లో కల్లా స్పానింగ్ ట్రీస్ కనుక్కో, రకరకాల స్పానింగ్ ట్రీస్ ఉండాలి. వాట్ ఇస్ ద డెఫినేషన్ ఆఫ్ స్పానింగ్ ట్రీ? n-1 ఎడ్జెస్ ఉండాలి. n వెర్టెక్సెస్ ఉంటే n-1 ఎడ్జెస్ ఉండాలి. n-1 ఎడ్జెస్ ఉండాలంటే ఎక్స్ట్రాగా కొన్ని ఎడ్జెలు ఉన్నాయి, ఆ ఎడ్జెలు రిమూవ్ చేయాలి. ఆ ఎడ్జెలు రిమూవ్ చేయాలంటే ఏ ఎడ్జెలు రిమూవ్ చేయాలి? మినిమం వాల్యూ ఉండేదాన్ని రిమూవ్ చేసుకోవాలి. మినిమం వాల్యూ వచ్చేలాగా ఉండాలి, ఉన్నాయని రిమూవ్ చేశారు. ఇప్పుడు దీంట్లో 12 వచ్చింది, దీంట్లో 11 వచ్చింది, దీంట్లో 13 వచ్చింది, దీంట్లో 13 వచ్చింది, ఇలా చాలా చాలా ఉంటాయి. ఈ అన్ని డయాగ్రామ్ గీసుకు దాంట్లో యాడ్ చేసుకొని 12 తక్కువ వాల్యూ వచ్చింది అనుకోండి, దట్ ఈస్ ద మినిమం అని చెప్పి తీసుకొని చేస్తాం. బట్ అలా ఎన్నెన్ని గీస్తాం స్పానింగ్ ట్రీస్? మనం గీయలేవన్నీ. అలాంటి గీకుంటూ ఉన్నానికే మనకి 4 మెథడ్స్ ఉన్నాయి. ఒకటి బిఎఫ్ఎస్ అల్గోరిథం, వన్ ఈజ్ క్రుస్కల్ అల్గోరిథం, సెకండ్ వన్ ఈజ్ ప్రిమ్స్ అల్గోరిథం. వాట్ ఇస్ ఫస్ట్ వన్? క్రుస్కల్ అల్గోరిథం, నెక్స్ట్ ప్రిమ్స్ అల్గోరిథం, తర్వాత బిఎఫ్ఎస్ అల్గోరిథం, తర్వాత డిఎఫ్ఎస్ అల్గోరిథం. ఈ కాన్సెప్ట్స్ అప్లై చేసి మనం చేస్తాం అన్నమాట ఈ 4 మెథడ్స్. ఎందుకు అర్థమైంది తెలుసా? ఈ అల్గోరిథం 4 మెథడ్స్ ఎందుకు యూజ్ చేస్తాం తెలుసా? టు ఫైండ్ ద మినిమం స్పానింగ్ ట్రీ ఆఫ్ ది గివెన్ గ్రాఫ్. ఒక గ్రాఫ్ మినిమం స్పానింగ్ ట్రీ అవ్వాలంటే కంపల్సరీ ఉండాలి, n-1 ఎడ్జెస్ ఉండాలి. హౌ మెనీ ఎడ్జెస్? n-1 ఎడ్జెస్ ఉండాలి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ బిఎఫ్ఎస్ అల్గోరిథం చెప్తాం. ఈ బిఎఫ్ఎస్ అల్గోరిథం దానికంటే ముందు సింపుల్ చెప్పేస్తాను చూడండి, కాన్సెప్ట్ మీకు అర్థమైపోద్ది. ఒక డయాగ్రామ్ ఇచ్చాడు, V1, V2, V3, V4, V5, V6, V7, V8 ఇచ్చాడు. దీని వెయిట్లు రాస్తున్నాను. 6, 5, 4, 3, 8, 2, 1, 5, 6 అలా ఇచ్చాడు వెయిట్లు. చెప్పండి ఇప్పుడు, హౌ మెనీ వెర్టిసెస్, ఎన్ని వెర్టిసెస్ ఉన్నాయి ప్లీజ్? హౌ మెనీ వెర్టిసెస్? ప్లీజ్, హౌ మెనీ వెర్టిసెస్? 4 వెర్టిసెస్. మొత్తం డయాగ్రామ్ చూడండి మీకు. హౌ మెనీ వెర్టిసెస్? విజిబుల్ అవ్వట్లేదా? ఒక పెద్దగా గీయమంటారా? ఒక పెద్దగా గీస్తాను చూడండి, ఒక డారు పెట్టి గీస్తాను. V1, V2, V3, V4, V5, V6,
V7 E8 దాన్ని ఎడ్జెస్ ఇస్తున్నాను 6 2 5 4 3 2 1 5 6 ఇచ్చాడు. ఇప్పుడు చూడండి హౌ మెనీ వెర్టిసెస్? వెరీ గుడ్, 8 వెర్టిసెస్ ఉన్నాయి. 8 వెర్టిసెస్ ఉంటే హౌ మెనీ ఎడ్జెస్ ఉండాలి? హౌ మెనీ ఎడ్జెస్ ఉండాలి? తప్పు. హౌ మెనీ ఎడ్జెస్? n-1. n వెర్టిసెస్ ఉంటే n-1 అంటే 8 - 1 7 ఎడ్జెస్ ఉండాలి. కానీ మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయి. ఎక్స్ట్రాగా 2 ఉన్నాయి. ఆ 2 రిమూవ్ చేయాలి. ఇప్పుడు బిఎఫ్ఎస్ అల్గోరిథం చెప్తాను చూడండి. బిఎఫ్ఎస్ అల్గోరిథం అంటే ఫస్ట్ చూజ్ ఏ రూటెడ్, ఒక రూటెడ్ ట్రీ తీసుకోండి. దట్ ఈస్ కాల్డ్ రూటెడ్ ట్రీ V1 అంటే తీసుకున్నాను. ఫస్ట్ ఏం తీసుకున్నాను? V1 అని తీసుకున్నాను. V1 తీసుకున్నాను. V1 కి ఏ ఎడ్జెస్ ఉన్నాయి? V1 నుంచి V2కు ఉంది, V నుంచి V3కు ఉంది. నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. V1 నుంచి 2 ఎడ్జెస్ ఉన్నాయి కాబట్టి జాయిన్ V1 టు V2, V1 టు V3 జాయిన్ చేసే. ఇప్పుడు మీ ఇష్టం, V1 అని తీసుకోవచ్చు, V2 అని V2 తీసుకోండి. V2కి ఎన్ని ఎడ్జ్ ఉన్నాయి? అది గీసేయండి. V4 అని ఉంది. ఓకే, నెక్స్ట్ V3 తీసుకోండి. V3కి ఎన్ని ఎడ్జ్ ఉన్నాయి? మనకి 1 ఎడ్జ్ ఉంది. దాన్ని యాడ్ చేసానుకో ఫార్మ్ ఏ సర్క్యూట్ అవుతుంది. కాబట్టి నెగ్లెక్ట్. సర్క్యూట్ రాకూడదు, యాడ్ చేస్తే ఏ రాకూడదు, సర్క్యూట్ ఫామ్ అవ్వకూడదు, అది వదిలేయడం. ఇంకా నెక్స్ట్ V4కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? V5 ఉంది. ఇట్ ఫార్మ్ ఏ సర్క్యూట్? నో. నెక్స్ట్ V5కి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? V6 ఉంది, V7 ఉంది. ఇట్ ఫార్మ్ ఏ సర్క్యూట్? నో. జాయిన్. నెక్స్ట్ V5 నుంచి ఎన్ని ఎడ్జెస్ ఉన్నాయి? V6 ఉంది. అంటే V6 V8 లేదా V7 తీసుకున్నా పర్లేదు. నెక్స్ట్ V7కి ఎన్ని ఎడ్జ్ ఉన్నాయి? ఒక ఎడ్జ్ ఉంది. ఇట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. కాబట్టి ఇది ఆపేస్తాం. దట్ ఆన్సర్ ఈస్ 2 2 6 4 3 2 5 1. దిస్ ఈస్ కాల్డ్ ద మినిమం స్పానింగ్ ట్రీ. ద మినిమం స్పానింగ్ ట్రీ ఎంత అవుతుంది చూడండి. ఆన్సర్ 2 + 6 + 4 + 3 + 5 + 1. దిస్ ఈస్ కాల్డ్ ద ఆన్సర్. యాడ్ చేయండి 8 12 15 20 21 is the weight of the minimum spanning tree. Any doubt? డైరెక్ట్ యాడ్ చేసాం అనుకోండి, నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్ ఫామ్ అవ్వకూడదు. సర్క్యూట్ ఫామ్ అవుతా ఆ ఎడ్జ్ వదిలేయడమే. వెరీ గుడ్. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ కాల్డ్ బిఎఫ్ఎస్ అల్గోరిథం. నెక్స్ట్ ఏం చేస్తున్నాను? డిఎఫ్ఎస్ అల్గోరిథం. డిఎస్ఎఫ్ అల్గోరిథం అంటే ఏంటి తెలుసా? మీకు రూటెడ్ ట్రీ ఏదైనా నీకు నచ్చింది తీసుకోండి. ఈవినింగ్ మార్నింగ్ నేను మెసేజ్ పెడతాను. V1 తీసుకోండి. మీ నచ్చింది రూటెడ్ ట్రీ, మీ నచ్చింది ఏదైనా తీసుకో. V1 తీసుకోవచ్చు, V8 తీసుకోవచ్చు. తీసుకొని V1 నుంచి మీకు నచ్చిన పాత్ వితౌట్ ఫార్మ్ ఏ సర్క్యూట్ యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఫస్ట్ V1 నుంచి V2కి వెళ్ళాను, V2 నుంచి V4కి వెళ్ళాను, V4 నుంచి V5కి వెళ్ళాను, V5 నుంచి V6కి వెళ్ళాను, V5 నుంచి V6కి వెళ్ళాను, V6 నుంచి V8కి వెళ్ళాను, V8 నుంచి V7కి వెళ్ళాను. ఏదైనా వెర్టెక్స్ మిస్ అయిందా? చూడండి, ఏ వెర్టెక్స్ మిస్ అయింది? ఈ గ్రాఫ్ లో ప్రతి వెర్టెక్స్ ని టచ్ చేయాలి. మీకు నచ్చిన పాత్ తీసుకోండి. ఇట్ నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. V1 నుంచి V2 తీసుకున్నాం, ఇట్ నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. నో జాయిన్ V1 V2. ఓన్ వర్డ్స్ రాయండి. V2 నుంచి V4కి ఎడ్జ్ తీసుకున్నాం, ఇట్ నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. జాయిన్. V4 నుంచి V5కి ఎడ్జ్ తీసుకుని ఇట్ నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. V5 నుంచి V6. కానీ ఇక్కడ ఏ వెర్టెక్స్ మిస్ అయింది? ప్లీజ్ చెప్పండి, ఏ వెర్టెక్స్ మిస్ అయింది? ఏ వెర్టెక్స్ మిస్ అయింది? V3 మిస్ అయింది. ఎలా మిస్ అయింది? మళ్ళీ V నుంచి బ్యాక్ వెళ్ళాలి. V4 V7 నుంచి V8కి వెళ్తాం, V7 నుంచి V8కి, V3 దొరకలేదు, V8 నుంచి V6కి దొరకలేదు.
V5 దొరకలేదు, V5 4 దొరకలేదు, V4 నుంచి V3 వచ్చిందా? దట్ ఈస్ ఆన్సర్. ఇప్పుడు మినిమం స్పానింగ్ ట్రీ 6 5 4 3 2 1 6 ఇవన్నీ యాడ్ చేస్తారు. దిస్ ఈస్ కాల్డ్ ద డిఎఫ్ఎస్ అల్గోరిథం. నెక్స్ట్ క్రూస్కల్ అల్గోరిథం చెప్తాను. నెక్స్ట్ ఏంటంటే క్రూస్కల్ అల్గోరిథం. క్రూస్కల్ అల్గోరిథం అంటే ఏంటి తెలుసా? ఫస్ట్ ఎడ్జెస్ రాయండి, మినిమం ఎడ్జ్ వాల్యూ రాయండి, దాన్ని వెర్టెక్స్ రాసుకోండి. వాట్ ఈస్ ద మినిమం? వీటిలో కల్లా మినిమం ఏంటి? 1. నెక్స్ట్ మినిమం ఎంత? 2. నెక్స్ట్ మినిమం ఎంత? 2. నెక్స్ట్ మినిమం ఎంత? 3. నెక్స్ట్ మినిమం ఎంత? 4. నెక్స్ట్ మినిమం 5. నెక్స్ట్ మినిమం 5. ఇక్కడ రాస్తాను చూడండి. మినిమం ఎడ్జ్. వాట్ ఈస్ మినిమం? 1, తర్వాత 2, తర్వాత 3, తర్వాత 2 2 వచ్చాయి, 2, తర్వాత 3, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 6, ఇలా 6 6 అని రాసాం. ఇప్పుడు 1కి వాట్ ఈస్ ద ఎడ్జ్? V6 V8. నెక్స్ట్ 2కి V6 V5. నెక్స్ట్ V1కి V3. నెక్స్ట్ V4కి V5. నెక్స్ట్ అయిపోయింది, V2కి V4. నెక్స్ట్ V5కి V7. నెక్స్ట్ V3 V4. నెక్స్ట్ V1 V6. ఇలా రాసుకొని ఇప్పుడు డయాగ్రామ్ గీసుకోండి. ఫస్ట్ వాట్ ఇస్ ద లీస్ట్ ఎడ్జ్? V1 టు V8 ను జాయిన్ చేసేయండి. ఇట్ ఫార్మ్ ఏ సర్క్యూట్? నో. నెక్స్ట్ ఎడ్జ్ ఏంటి? V6 V5. V6 V5. V6 V5. ఇట్ నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్? నో. జాయిన్ చేసేయండి. తర్వాత V1 నుంచి V3కి. V1 అంటే ఇక్కడ ఉంది, అండ్ V3 అంటే ఇక్కడ. V1 అంటే ఇది, V3. ఇట్ ఫార్మ్ ఏ సర్క్యూట్? నో. యాడ్ చేయండి. నెక్స్ట్ V4 V5. V4 V5. తర్వాత V5 V7. నెక్స్ట్ V3 V4. ఇట్ నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. V1 V6. V1 V2. V1 V2. ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. సర్క్యూట్ ఉండకూడదు, చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో డయాగ్రామ్ ఎడ్జెస్ రాసుకుంటే 3 2 5 4 3 5 2 1 ఇవన్నీ యాడ్ చేస్తే దిస్ ఇస్ కాల్డ్ ద మినిమం స్పానింగ్ ట్రీ. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ ద క్రూస్కల్ అల్గోరిథం. క్రూస్కల్ అల్గోరిథం అంటే ఏం చేయాలి? ఫస్ట్ మినిమం నెంబర్స్ రాసుకోవాలి, తర్వాత ఎడ్జెస్ రాసుకోవాలి, జాయిన్ చేయాలి. ఎప్పుడు జాయిన్ చేయాలి? ఇట్ నాట్ ఫార్మ్ ఏ సర్క్యూట్. ఒక సర్క్యూట్ కాలేదనుకోండి, జాయిన్ చేయకూడదు. ఓకేనా? నెక్స్ట్ ప్రిన్స్ అల్గోరిథం, లాస్ట్ కాన్సెప్ట్ ఇదేనా? ప్రిన్స్ అల్గోరిథం అంటే ఏంటి తెలుసా? మీరు ఏదైనా గ్రాఫ్ గీసుకోండి, ఏ గ్రాఫ్ తీసుకున్నా పర్వాలేదు. ఆ గ్రాఫ్ లోని ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూపెడతాను. ఇలా ఇచ్చాడు అనుకోండి. ఫస్ట్ చెక్ చేయండి, వీటిలో కల్లా మినిమం నెంబర్ ఎక్కడ ఉంది? 2. దాని ఎడ్జ్ ఫామ్ చేయండి. V1
V2 దట్ ఈస్ 2 అని పెట్టుకోండి. తర్వాత ఫస్ట్ వీటిలో కల్లా మినిమం V2 నుంచి V3కి ఎడ్జ్ ఫామ్ అయిన మినిమం ఎంత? 3, 5. విచ్ వన్ ఇస్ మినిమం? దిస్ ఈస్ ద మినిమం. తర్వాత ఈ మూడిట్లోంచి V1, V2, V4 V1, V2, V4లో మినిమం ఎక్కడుంది? మీరు అయిపోయాన్ని గీత కొట్టేసుకోండి, మీకు కన్ఫ్యూజ్ ఉండదు. అంటే V4, V2 V4కి ఎంత? 4. V2కి ఎంత? 5. కాబట్టి ఏం యాడ్ చేయాలి? V4 యాడ్ చేయాలి. ఇట్ ఫామ్ ఏ నాట్ ఫామ్ ఏ సర్క్యూట్. నెక్స్ట్ వీటిలో కల్లా మినిమం ఏంటి? వీటిలో కల్లా మినిమం ఏంటి? 2 అవదు, 3 అవదు, 4 అవదు. V2, V3 అంటే 5, 6. 5, 6 ఉంది కాబట్టి 5 యాడ్ చేసాం అనుకోండి, ఏమవుతుంది మనకి? సర్క్యూట్ అయిపోతుంది. కాబట్టి నెగ్లెక్ట్. తర్వాత V6 తీసుకోవాలి. తర్వాత ఈ అన్నిటిలో గల మినిమం ఏంటిది? 5 and 7. బట్ 5 ఫామ్ చేస్తే ఫామ్ ఏ సర్క్యూట్, కాబట్టి 7 గీసేస్తాం అంతే. దిస్ ఈస్ ద మినిమం స్పానింగ్ ట్రీ. 3 + 2 + 4 + 6 +. అర్థమైందా లేదా? ఏదైనా గ్రాఫ్ తీసుకున్నాం అనుకోండి, ఆ గ్రాఫ్తో ప్రతి దాన్ని యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్ నాట్ ఫామ్ ఏ సర్క్యూట్. సర్క్యూట్ వస్తే ఆపేద్దాం, సర్క్యూట్ లేకపోతే ఫామ్ చేద్దాం. క్రొస్కల్ అల్గోరిథంకి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, క్రొస్కల్ అల్గోరిథంలో ప్రతి దానికి వెయిట్ తీసుకుంటాం, దాన్ని యాడ్ చేసుకుంటాం. బట్ ప్రిమ్స్ అల్గోరిథంలో ఏం చేస్తుంది తెలుసా? ఏదైతే వెర్టెక్స్ తీసుకుంటో వాటిలో కల్లా మినిమం తీసుకొని ఆ మినిమం యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇట్ నాట్ ఫామ్ ఏ సర్క్యూట్. ఇట్ నాట్ ఫామ్ ఏ సర్క్యూట్. అలా ఉన్నదాన్ని క్రొస్కల్ అల్గోరిథం అంటాం. ఓకేనా? ఇది గ్రాఫ్ థియరీ కంప్లీట్ అయిపోయిందమ్మా. ఇంకొక మెథడ్ ఉంది గ్రాఫ్, ఇంకొక మెథడ్ ఉంది. ఏ మెథడ్ అది? క్రోమ్ప్టన్ కలర్. క్రోమ్ప్టన్ కలర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ గ్రాఫ్ ఉంది. V1, V2, V3, V4. మన చిన్నప్పుడు ఇది దిస్ ఇస్ V5. మన చిన్నప్పుడు చూసారా, 10th క్లాస్ 5th క్లాస్లో చిన్నప్పుడు సోషల్లో మ్యాథ్స్ సోషల్లో సోషల్లో గ్రాఫ్ చెప్తారు. గ్రాఫ్ అబ్జర్వ్ చేసినప్పుడు కలర్స్ ఉంటాయి, కానీ ఏ పక్క పక్కన సేమ్ కలర్ రావు. ఒక సేమ్ కలర్ వస్తే అంతా ఐడెంటిఫై అయిపోతుంది. అందుకని ఏం చేయాలి తెలుసా? గ్రాఫ్ తీసినప్పుడు ఫస్ట్ ద క్రోమ్ప్టన్ గ్రాఫ్ అంటే క్రోమ్ప్టన్ కలర్ అంటే ఏంటి తెలుసా? నో టూ ఎడ్జెస్ ఆర్ సేమ్ కలర్. నో టూ ఎడ్జెస్ ఆర్ సేమ్ కలర్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్లూ వేసాం అనుకోండి, ఇక్కడ బ్లూ ఉండకూడదు, ఇక్కడ బ్లూ ఉండకూడదు, ఇక్కడ బ్లూ ఉండకూడదు. అందుకని అప్పుడు ఇక్కడ ఏం తీసుకోవాలి? ఎల్లో తీసుకోవాలి, ఇక్కడ రెడ్ తీసుకోవాలి, ఇక్కడ ఇంకో వేరే కలర్ తీసుకోవాలి. అలా కాకుండా ఇలా గ్రాఫ్ తీసుకున్నాను. ఇలా ఉందనుకోండి, ఇప్పుడు ఇలా ఉందనుకోండి, ఇక్కడ బ్లూ ఇక్కడ రెడ్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ రెడ్ తీసుకోకూడదు, బ్లూ తీసుకోవాలి. ఇక్కడ రెడ్ బ్లూ అయిపోయింది, ఇక్కడ రెడ్ తీసుకోవచ్చా బ్లూ తీసుకోవచ్చా? రెండు తీసుకోకూడదు, కలర్ వేరే కలర్ తీసుకోవాలి. ఇక్కడ ఇష్టం, రెడ్ తీసుకోవచ్చు, బ్లూ తీసుకోవచ్చు, అండ్ రెడ్ అని తీసుకోవచ్చు, బ్లూ అని తీసుకోవచ్చు. హౌ మెనీ కలర్స్ ఎగ్జిస్ట్? 1, 2, 3. మొత్తం 3 కలర్స్ ఉండాలి. అంటే ది క్రోమ్ప్టన్ గ్రాఫ్ అంటే ఏంటి? క్రోమ్ప్టన్ కలర్ అంటే అర్థం ఏంటంటే a graph which contain no two edges as the same color. సేమ్ కలర్ లేకుండా కూర్చోదు. ద క్రోమ్ప్టన్ నెంబర్ ఇస్ 4 అంటే 4 కలర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి అన్నమాట. K3 అంటే 3 కలర్స్ ఎగ్జిస్ట్ అవుతాయి. ఓకేనా? దిస్ ఇస్ ద గ్రాఫ్ థియరీ అమ్మ. ఎనీ డౌట్? డౌటే ఉందా? ప్లీజ్ రెస్పాండ్ అవ్వండి. ఎనీ డౌట్? ఓకే, క్లోజ్ చేసుకోనమ్మా. అయిపోయింది, గ్రాఫ్ థియరీ అయిపోయింది. జాగ్రత్త ప్రిపేర్ అవ్వండి. గుడ్ నైట్, విష్ ఆల్ ది బెస్ట్. బాయ్.